హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి చరణ్. సోలో బాయ్ అన్న సోలోగా హిట్ కొట్టేశాడు. సో ఎలా అనిపిస్తుంది అన్న సక్సెస్? వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే లైక్ పీపుల్ ఆర్ లవింగ్ ద ఫిల్మ్ అండ్ ఆడియన్స్ ఆధారనే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ క్రేవ్ చేసేది లైఫ్ లో. సో దానికోసమే కష్టపడ్డా అండ్ ఫైనల్లీ ఆడియన్స్ వాళ్ళకి జెన్యున్ గా నచ్చుతుంది కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో నిన్న ప్రసాద్ ఎంఎక్స్ దగ్గర చూసుకున్నట్టయితే చాలా సినిమా రిలీజ్ అయ్యాయి. సో వేరే సినిమాల గురించి నేను మాట్లాడినా. సో మీ సినిమా గురించి చాలా పాజిటివ్ వచ్చింది, అంటే 100 లో దాదాపు 70% పాజిటివ్ వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది అన్న రెస్పాన్స్? సో అది ఎందుకంటే లైక్ మేము ఫిలిం చేసేటప్పటి నుంచి బిలీవ్ చేసింది ఏంటి అంటే, మేము ఏదో కొత్త పాయింట్ చెప్పాలని అనుకోలేదు, ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోలేదు. ఒక బేసిక్ హ్యూమన్ ఎమోషన్ ని చాలా మంది లైక్ కనెక్ట్ అయ్యే వాళ్ళ లైఫ్స్ తోని వాళ్ళని వాళ్ళు కనెక్ట్ చేసుకొని చూడాలని చెప్పేసి మేము బిలీవ్ చేసి తీసినాం. కాబట్టి అది జెన్యున్ గా ట్రాన్స్లేట్ అయింది. అండ్ ఇక్కడ ఎవరు నేను హీరో అని చెప్పేసి అక్కడ అసలు మర్చిపోయారు. ఫిల్మ్ స్టార్ట్ కాగానే దే సా ఏ మిడిల్ క్లాస్ గై అండ్ వాళ్ళని వాళ్ళు చూసుకున్నారు. సో దానికి నేను హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు మనకంత బడ్జెట్స్ లేవు, మనం అంత పెద్ద హీరో కాదు అన్నప్పుడు వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ వాట్ ఆడియన్స్ ఆర్. అంటే నేను కూడా నార్మల్ ప్రేక్షకుడినే, నేను హీరోని ఇప్పటికీ అనుకోను. అందరు వచ్చి హీరో గౌతమ్ కృష్ణ అంటే నాకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఐఎమ్ కామన్ మ్యాన్, మీ నుంచి వచ్చిన ఒక వ్యక్తిని కాబట్టి నాకు మీ కైండ్ ఆఫ్ టేస్టే ఉంటుంది. సో దట్స్ వై ఇట్ ట్రాన్స్లేటెడ్ వెల్ విత్ కామన్ పీపుల్ అని చెప్పేసి నా ఉద్దేశం. సో ఒక మిడిల్ క్లాస్ బాయ్ గా అసలు మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా కనెక్ట్ అవుతారు మీరు. ద సేమ్ టైం ఎలా అనిపిస్తుంది అన్న? ఎందుకంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి ఎన్నో మాటలు విని నెగిటివ్ ని ఫేక్ చేసి ఇప్పుడు పాజిటివ్ ఒక హీరోగా నిలబడ్డారు, సక్సెస్ వచ్చేసింది. సో ఎలా అనిపిస్తుంది ఈ పాజిటివ్ వైబ్స్? వెరీ వెరీ హ్యాపీ అండ్ మోర్ దెన్ హ్యాపీ, సాటిస్ఫైడ్ అనమాట. ఎందుకంటే నాకు తెలుసు ఇలాంటి రోజు వస్తుందని తెలిసే దానికోసమే కష్టపడ్డా. అండ్ దానికోసం అంటే ఇంకా బెటర్ మన లైఫ్ లో మనం ఎక్కడ ఇప్పుడు మనిషి అనేవాడు ఎప్పుడు ఆగిపోద్దని నేను చెప్పి లైక్ ఐ బిలీవ్ సక్సెస్ అనేది ఇట్స్ నాట్ ఏ లైక్ డెస్టినేషన్, ఇట్స్ అ జర్నీ. సో ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ చేయాలి, ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా లైక్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ సో ఇన్ ఏ బెటర్ వే అని చెప్పేసి అందుకే నేను ఎప్పుడు బిలీవ్ చేసేది అంటే, నేను హిట్ అయినా నా ముందు అంటే నేను మీ అందరికి తెలియక ముందు కూడా నా లైఫ్ లో అంటే లైఫ్ 7-8 years నుంచి ఐ వాజ్ ఇన్ దీస్ ట్రయల్స్ అండ్ ఆల్ సినిమా ట్రయల్స్ లో వాటిలో అప్పటి నుంచి నా బిలీఫ్ ఏంటంటే కంటెంట్ వెళ్ళాలి ఆడియన్స్ లో, తర్వాత నేను వెళ్తా. గౌతమ్ కృష్ణ అనేది సెకండరీ. సో కంటెంట్ ఈజ్ ద ప్రైమరీ థింగ్ అని నేను ఎప్పుడు నమ్ముతా. నా లైఫ్ లో ఎప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా అదే నమ్మకంతోనే వెళ్తాను నేను. ఎందుకంటే నాకు ఆ గ్రౌండ్ రియాలిటీ నుంచి వచ్చిన వాడిని, ఒక కామన్ ఆడియన్స్ నుంచి వచ్చిన వాడిని, కామన్ పీపుల్ నుంచి వచ్చిన వాడిని, కాబట్టి నాకు ఆ జెన్యున్ రియాలిటీ అన్నది తెలుసు. సో ఇంకొక విషయం చూసుకున్నట్టయితే మీలో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే, ఆ రోజు ట్రైలర్ లాంచ్ అనుకుంటా. సో నేను 100 రూపాయలు సంపాదించి 50 రూపాయలు ప్రజలకు ఖర్చు పెడతా, 1 కోటి సంపాదిస్తే 50 లక్షలు ఇస్తానట్టు మాట్లాడారు. సో అది ప్రూవ్ కూడా చేసుకుంటున్నారు, ఆ రోజు కూడా డొనేట్ చేశారు. సో ఇంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందన్న మీకు అసలు? అంటే అదే జీవితమే సార్, జీవితమే నేర్పిస్తుంది అన్ని మనకి. సో మన లైఫ్ అంటే నా లైఫ్ లో నేను చాలా చిన్న స్టేజ్ నుంచి చాలా చూసి ఇక్కడ వరకు వచ్చిన వాడిని. సో మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, మనీ ప్రాబ్లమ్స్ కానీ, లేకుంటే ఒక సాయం విలువ తెలిసిన వాడిని, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిని. సో ఎన్నో చూసి ఇక్కడ వరకు వచ్చినా కాబట్టి సో నా కోసం జెన్యున్ గా ఎంత మంది అంటే ఆడియన్స్ అనేవారు నన్ను బిగ్ బాస్ లో కానీ అక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత లవ్ ఎందుకు చేయాలి నన్ను. సో ఆ విషయాలన్నీ నేను లైక్ ప్రశ్నించుకొని ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అన్న దాంట్లో నేను చేసిందే తప్ప ఇట్స్ నథింగ్ మోర్ దెన్ దట్. అంటే అది ప్యూర్లీ నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అంతే. మన సినిమాకి సంబంధం లేదు, అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్. సో హరిహర వీరమల్ల ట్రైలర్ ఎలా అనిపించింది అన్న? ఎక్స్ట్రాడినరీ పీక్స్ అనమాట. అసలు బొమ్మ బ్లాక్ బస్టర్. నేను చెప్తున్నా కదా, సోలో బాయ్ తర్వాత నేను ఇంకా హరిహర వీరమల్లే చూస్తా. ఎందుకంటే ఐఎమ్ పవర్ స్టార్స్ ఫ్యాన్. అసలు దద్దరిల్లిపోయింది బొమ్మ అయితే. ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్, ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే పవర్ స్టార్ ని అంత హ్యూజ్ క్యాన్వాస్ లో ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు, అంటే ఒక కైండ్ ఆఫ్ మైథలాజికల్ ఫిల్మ్ లో. సో ఫస్ట్ టైం ఎవరు చూడబోతున్నాం కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ డే మార్నింగ్ షో నేను డెఫినెట్లీ చూస్తా. సో యా, నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్న. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.